రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమానాల రద్దులతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4వ రోజు కూడా 69 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్ డంప్ యార్డ్ ను తలపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. సూట్ కేసులు ఇతర లగేజ్లతో రైల్వే స్టేషన్లా మారిందన్నారు. ఇదిలా ఉంటే గోరు చుట్టుపై రోకలి పోటన్నట్లు అసలే విమానాలు లేక ప్రయాణికులు అల్లాడిపోతుంటే వారి సూట్ కేసులు కనిపించకుండా పోవడం మరీ దారుణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కౌంటర్ వద్దకు వెళ్లి విమానాల వివరాలు తెలుసుకుని తమ సీటు వద్దకు వచ్చేసరికి సూట్ కేసులు మాయమయ్యాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ విలువైన వస్తువులు కనిపించడం లేదంటూ కొంతమంది ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో విమానాల రద్దు దేశంలో పెను సంచలనాన్ని సృష్టించింది. దేశ ప్రైవేటు పౌర విమానయాన సంస్థలో అతిపెద్ద ఇండిగో ఒకే రోజు 550 విమానాలు రద్దు చేసి లక్షలాది మంది ప్రయాణికుల్ని గందరగోళానికి గురిచేసింది. సాంకేతిక సమస్యలు, అనానుకూలం వాతావరణం, ప్రయాణికుల రద్దీతో పాటు విమాన విధుల సమయ కాల పరిమితి నిబంధనల వల్ల ఇండిగో అర్థాంతరంగా విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ప్రజలే కాదు, ప్రభుత్వానికి కూడా ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా అయోమయ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరత, జీతాలు సరిపోవట్లేదంటూ కొందరు పైలట్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లీవ్లోకి వెళ్లడం ప్రధాన సమస్యలుగా తలెత్తుతున్నాయి.